చేస్తున్నామమ్మా. ఎట్లా ఉంటుంది? వారు ఈరోజు ఏర్పడేసిన కార్యక్రమం ఏంటంటే శ్రీ తుమ్మల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మంత్రివర్యులు శ్రీ లింగాయత్ లింగమయ్య సంఘానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన శుభసారంగా జగిత్యాల జిల్లా లింగాయత్ లింగమయ్య గిరిజన సమాజం అందరి కృతజ్ఞతలు తెలపడానికి ఈ యొక్క కార్యక్రమం పాలాభిషేకం ఈ 5 సారథ్యంలో ఏర్పాటు చేసి అందరం సభ్యులంగా విధాల కళ నిన్న నెరవేరిన రోజు. రేవంత్ రెడ్డి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెనువెంటనే 100 రోజుల లోపల బీసీ కులగణ చేపట్టడం జరిగింది. దాన్ని పూర్తిగా అసెంబ్లీ తీర్మానం చేసి ఈ రోజు సర్వేకు ఆమోదించడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో వీరశైవ లింగ ప్రజలు ఆర్థికంగా వెనుకబడి చాలా వెనుకాడుతూనే డొక్కాడే పరిస్థితుల కులాలు చాలా ఉన్నాయి. ఇందులో కొద్ది శాతం మాత్రమే ఆర్థికంగా ఉన్నవారు, 90% ఆర్థికంగా లేని కులం లింగబద్ధ కులం వారు ఉన్నారు. ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ ఆనాడు దాని మేరకు ఈరోజు 100 రోజులనే వీరశైవ లింగ బడ్జెట్ను ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్టర్ గారికి, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజవంశ గారికి, అదేవిధంగా జగిత్యాల శాసనసభ శాసన మండలి సభ్యులు శ్రీమన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా జగిత్యాల జిల్లా వీరశైవ లింగ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల ఈ యొక్క లింగ బడ్జెట్లో ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ ఇతర రంగాల్లో కానీ ఈ కార్పొరేషన్తో ఈ కులం ఉన్నవారు చాలా ముందుకు వస్తారని కోరుకుంటూ ఈ ముందు రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం పెట్టినా కానీ వీరశైవ లింగాదులందరూ కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి కట్టుబడి ఉండాలని సందర్భంగా కోరుతా ఉన్నారు. వీరశైవ మత మతోద్ధారకులు అత్యాచారులకు బసవేశ్వరుడికి పాదాబంధం తెలియజేస్తూ మరి వీరశైవ ధర్మం అనేటువంటిది గొప్ప ధర్మం ఈ భారతదేశంలో. మరి కర్ణాటకకు పక్కన ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో వీరశైవ లింగాయట్స్ దాదాపు చాలా జిల్లాలో ప్రభావితం చేసేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తులు. మరి ఈనాడు ఒక జైరాబాద్ పార్లమెంట్ అనేటువంటిది వీరశైవ లింగాయత్ ముఖ్య పార్లమెంటు గెలిచేటువంటి ఒక నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. కానీ వీరశైవ లింగాయట్స్కు ఒక ప్రత్యేకమైన కులవృత్తి అనేటువంటిది ఉన్నది. వారు వివిధ వృత్తుల్లో ఉంటారు, కానీ ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు. మరి ఆనాడు లింగబల్జను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బీసీటీలో కలిపారు. తర్వాత ఈరోజు
మరి ఎవరైతే ఈ వీరశైవ ధర్మంలో ఉన్న వ్యక్తులు వారు చదువుకున్న పిల్లలకు కానీ ఆర్థిక సాయం అందించడానికి కానీ విదేశాలకు వెళ్ళే వారికి కానీ వారు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తే వారి ఆర్థిక సహాయం చేయడానికి ఒక ఆర్థిక స్వాలంబన సమకూర్చడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ ముఖ్యంగా ఒక విషయం చెప్తాను. మన బీసీ వెల్ఫేర్ మినిస్టరు పొన్నం ప్రభాకర్ గారు సురేష్ శెట్టి గారికి చాలా అత్యంత సన్నిహితుడు. ఈ బిల్లు రాకముందు ఒక నెల రోజుల ముందు మహబూబ్నగర్ పర్యటనలో ఉన్నప్పుడు ఈ యొక్క వీరశైవ లింగాయత్ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు సందర్భం వచ్చినప్పుడు సార్ వైఎస్ఆర్ తప్పకుండా ఇది ఎన్నికల లోపలనే చేయాలి, ఎందుకంటే వీరశైవ లింగాయత్ కొంచెం ఆత్మాభిమానంతో ఉండేవాళ్ళం, మరి మాకు ఆర్థికమైనటువంటి సహాయం జరగాలంటే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఆ కార్పొరేషన్ ద్వారా మాలో ఉన్నటువంటి పిల్లలు ఆర్థికంగా కానీ మరి వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళు రాస్తున్నాం. మరి ఈరోజు మరి జగిత్యాల జీవన్ రెడ్డి గారు కావచ్చు అందరి కృషి వల్ల ముఖ్యంగా సురేష్ శెట్టి గారి యొక్క నాయకత్వం వలన ఈరోజు వీరశైవ లింగాయత్ ప్రత్యేక రాష్ట్ర కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, సురేష్ శెట్టి గారికి, జీవన్ రెడ్డి గారికి, కాంగ్రెస్లో ఉన్నటువంటి మరి అందరూ కూడా మరి జగిత్యాల వీరశైవ సమాజం